మతిస్థిమితం లేని ఓ తల్లి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె జాడ కోసం పిల్లలు 2 తెలుగు రాష్ట్రాల్లో వెతికారు. అయినా ఆ తల్లి ఆచూకీ ఎక్కడా లభించలేదు. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని ఆ తల్లి కోసం బిడ్డలు పడిన యాతన వర్ణనాతీతం. ఇక చేసేదేమీ లేక గత ఏడాది ఆ తల్లికి కర్మకాండలు జరిపించారు సంతానం. అటువంటి సమయంలో అనూహ్యంగా మీ అమ్మ బతికే ఉంది అంటూ బిడ్డలకు సమాచారం అందింది. మరి ఆ తల్లిని బిడ్డలు కలుసుకున్నారా లేదా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామానికి చెందిన జల్లారపు కోటమ్మకు 3 సంతానం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భర్త సమ్మయ్య అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో కాయకష్టం చేస్తూ 3 సంతానాన్ని పోషించింది. ఈ క్రమంలోనే తల్లి కోటమ్మ మానసిక కుంగుబాటుతో మతిస్థిమితం కోల్పోయింది. అయినప్పటికీ తన 2 బిడ్డలు కొడుకుతో కలిసి పనులకు వెళ్తుండేది. బిడ్డలకు పెళ్లిళ్లు చేసి భారం తగ్గించుకుంది. కొడుకు దగ్గర ఉంటున్న కోటమ్మ ఓ రోజు బహిర్భూమికని వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. తెలిసిన వాళ్లు బంధువుల ఇళ్లలో వాకప్ చేశారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ తెలియలేదు. ఇలా 10 ఏళ్లు గడిచిపోవడంతో కోటమ్మ చనిపోయి ఉంటుందని భావించిన పిల్లలు ఆమెకు గతేడాది కర్మకాండలు జరిపించారు. తప్పిపోయిన కోటమ్మ మహారాష్ట్రలోని నాగపూర్కు చేరుకుంది. అక్కడ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆశ్రయం పొందింది. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ బిట్కర్ ఆమెది ఖమ్మం జిల్లాగా తెలుసుకున్నాడు. వెంటనే ఖమ్మం జిల్లాలోని అన్నం ఫౌండేషన్ కు చెందిన శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దాంతో శ్రీనివాసరావు వీడియో కాల్లో కోటమ్మతో మాట్లాడి ఆమె నుంచి కొద్దిగా సమాచారం రాబట్టారు. కోటమ్మది పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారంగా గుర్తించారు. వెంటనే అన్నం ఫౌండేషన్ ప్రతినిధులు నాగపూర్ వెళ్లి కోటమ్మను తీసుకొచ్చారు. ఆమె పిల్లలకు సమాచారమిచ్చి తల్లిని అప్పగించారు. 10 ఏళ్ల తర్వాత తమ తల్లిని చూసిన బిడ్డలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తప్పిపోయిన తమ తల్లిని అక్కున చేర్చుకొని వైద్య సేవలందించిన డాక్టర్ బిట్కర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బిట్కర్ తో పాటు అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావును కోటమ్మ కుటుంబ సభ్యులు సన్మానించారు. చాలా ప్రదేశాల్లో వెతికినా కానీ మా అత్తయ్య దొరకకపోతే ఇక లేదులే అనేసి ఇక మే నెలలో ఇక లేదని అందరు అంటే 9 సంవత్సరాలు అయిందిగా ఇంకా రాదు చచ్చిపోయిందని అంటే కర్మలు కూడా చేసిన తర్వాత అమ్మ ఆశ్రమ వాళ్ళు సార్ ఫోన్ చేసి బ్రతికే ఉందమ్మా మీ అత్తగారు అని చెప్పారు. ఎంబటే రెస్పాన్స్ అయ్యి సార్ దగ్గరికి ఖమ్మం వెళ్ళి మా ఆయన మహారాష్ట్ర వెళ్ళి అక్కడ నుంచి అమ్మని తీసుకొచ్చారు. ఇలాంటి వైద్యుల్ని చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందని స్పష్టమవుతోంది. ఎవరూ తెలియకపోయినా వైద్యం అందించి వివరాలు తెలుసుకొని ఆ తల్లిని పిల్లల వద్దకు చేర్చడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.